తిరుపతిలో మద్యం మత్తులో ఒక ఏఎస్ఐ డిపార్ట్మెంట్ పరువు తీసే పని చేశాడు. బిర్యానీ చికెన్ కర్రీ ఫ్రీగా ఇవ్వాలంటూ హోటల్ సిబ్బంది మీద గొడవకు దిగాడు ఏఎస్ఐ రాజు. వారి మీద దాడి కూడా చేశాడు. కేవలం తిన్న ఫుడ్కి డబ్బులు అడిగిన పాపానికి హోటల్ సిబ్బందిపై బూతులతో రెచ్చిపోయి దాడి చేశాడు ఏఎస్ఐ రాజు. సత్యనారాయణపురంలోని పూర్విక కర్రీ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేను పోలీసుని, నాకు ఫ్రీగా ఇవ్వాలంటూ రాజు దౌర్జన్యం చేశాడు. అక్కడ ఆ ఏఎస్ఐ దాడి చేయడంతో ఆ హోటల్ నిర్వాహకులు తిరగబడ్డారు. ఏఎస్ఐని చితక్కొట్టి వదిలేశారు. తిరుమల ఎస్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు రాజు. రాత్రి ఫుల్లుగా మద్యం తాగి వెళ్ళి అక్కడ బిర్యానీ చికెన్ కర్రీ తిన్నాడు. ఫుల్లుగా తిన్న తర్వాత డబ్బులు ఇవ్వమంటే, నేను పోలీస్ని, నన్నే డబ్బులు అడుగుతావా నువ్వు, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి వాళ్ళ మీద రుబాబు చేశాడు. కాదు, తిన్నదానికే కదా మేము డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగామని వాళ్ళంటే, ఎంత ధైర్యం నీకు అని చెప్పి వాళ్ళని తిట్టి, నోటికొచ్చిన బూతులన్నీ తిట్టి వాళ్ళని కొట్టి, చివరికి వాళ్ళు తిరగబడి కొడితే వాళ్ళతో తన్నించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ పరువు తీసాడు ఒక రకంగా చెప్పాలంటే. ఒకసారి అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీరే చూడండి. డబ్బులు ఇవ్వాలి కదా. అక్కడున్న యువతి చాలా కరెక్ట్గా అడిగింది, చాలా బాగా అడిగింది. పోలీస్ అయితే ఏంది, ఎవరైతే ఏంది, తిన్నదానికి డబ్బులు ఇవ్వలేకుండా ఏంది గొడవ అని చెప్పేసి అడుగుతుంది ఆ యువతి. కరెక్ట్గానే అడిగింది కదా. చూస్తున్నాం కదా ఎలా గొడవ పడుతున్నాడు. బిర్యానీ తిని చికెన్ కర్రీ తిని డబ్బులు ఇవ్వమంటే పోలీసులు మమ్మల్ని డబ్బులు అడుగుతావా అని చెప్పి రుబాబు చేస్తాడా? అంటే ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడా? తిన్నదానికి డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడా? గవర్నమెంట్ జీతాలు ఇవ్వట్లేదా? అలా గొడవపడి చివరికి వాళ్ళతో తన్నులు తిన్న పరిస్థితి. డిపార్ట్మెంట్ పరువు తీశాడు. 100 కోసం 200 కోసం డిపార్ట్మెంట్ పరువు తీశారు. ఇలాంటి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? రేపు బయట తలెత్తుకొని తిరగగలుగుతాడా? డిపార్ట్మెంట్కి కూడా తలంపులు కాదా దీనివల్ల? ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు ఎలా గొడవ పడుతున్నారు. తాగొచ్చి రోడ్డు మీద, నడి రోడ్డు మీద కింద దొర్లి కొట్టుకుంటున్నారు ఒకరినొకళ్ళు. పాపం అది ఒకటి మీకు కనిపిస్తోంది. ఆ షాపు యజమాని కూడా
పోలీసులు అంటే సహజంగా భయం ఉంటుంది షాప్లో వాళ్ళకి, అక్కడ నిర్వహించుకునే వాళ్ళకి ఎవరికైనా సరే పోలీసులు అంటే వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోరు కొంతమంది దగ్గర, వాళ్ళతో మంచిగా ఉండేవాళ్ళు అయితే. అలా కాకుండా నేను పోలీసుని, నేను ఎందుకు ఇవ్వాలి, నీకెంత ధైర్యం ఉంటే నన్నే డబ్బులు అడుగుతావు అని చెప్పి బెదిరిస్తే, ఏదో సామెత ఉంటుంది కదా, పిల్లినైనా గదిలో వేసి కొడితే పులవుతుందని. ఇప్పుడు అలాగే తిరగబడ్డారు అక్కడ. ఆ యువతి ప్రశ్నిస్తున్న తీరు మీకు కనిపిస్తుంది. పోలీస్ అయితే ఏంది, ఎవరికి ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతుంది. సో మా ప్రతినిధి సురేష్ కూడా మనతో జాయిన్ అవుతున్నాడు. సురేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ విషయానికి సంబంధించి. ఇచ్చారా? పోలీసులకు కాల్ చేయండి అని చెప్పేసి ఆ యువతి మాట్లాడుతూ ఉంది కదా, కంప్లైంట్ ఇచ్చారా? ఏం చర్యలు తీసుకుంటున్నారు అసలు ఇతని విషయంలో? ఏదైతే ఈ సంఘటన తిరుపతిలోని సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఎస్పీఎఫ్ కు సంబంధించినటువంటి ఏఎస్ఐ రాము అక్కడికి కరీజ్ పాయింట్ వద్దకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను బైక్ మీదనే కూర్చొని, రోడ్డు మీద బండి ఆపి బైక్ పైన కూర్చొని చికెన్ కర్రీ నాకు తెచ్చి అనేసి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ నిర్వాహకురాలు అయినటువంటి మహిళ వచ్చి తీసుకోండి సార్, కట్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అయితే బండి దిగకుండానే ఇక్కడ తెచ్చి అంటూ కూడా రువాబ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అదే సమయానికి వచ్చినటువంటి మరొక కస్టమర్ కూడా 1కి 10 సార్లు అమ్మాయి మీకు చెప్తుందండి, అమ్మాయిలు కదా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు కదా, అక్కడ కూర్చొని తెచ్చి అనడం ఎంతవరకు సబబు అంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే బైక్ మీద కూర్చున్నటువంటి ఏఎస్ఐ రాము, నేను పోలీసుని ఇక్కడ తెచ్చి ఇవ్వాలంటూ కూడా రువాబు చేయనటువంటి పరిస్థితి. మీరు ఎవరైతే ఉంది ఇక్కడికి వచ్చి తీసుకోండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కస్టమర్ వాదించారు. అయితే బైక్ దిగి వచ్చినటువంటి ఏఎస్ఐ రాము ఒకసారిగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కస్టమర్ మీద కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. అయితే ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో అతను, మీరు పోలీసు కావచ్చు అండి, ఎవరైనా కావచ్చు, ఒక మహిళ చెప్తుంది మీరు వచ్చి తీసుకోవాలి కానీ మీరు ఆడ కూర్చొని తెచ్చి అంటే ఎవరు తెచ్చిరు కదా అనేసి అంటూ కూడా అతను ఆ ఏఎస్ఐ చెప్పేటువంటి క్రమంలో ఒక్కసారిగా నా మీద తిరగబడతావా అంటూ కూడా ఆ కస్టమర్ పైకి దురుసుగా కూడా ఏఎస్ఐ ప్రవర్తించినటువంటి పరిస్థితి. తర్వాత ఆ కస్టమర్ ని తోసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒకరికొకరు తోసుకుంటూ కింద పడుతూ లేస్తూ కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ సంఘటన అంతా దాదాపు 3 నిమిషాల పాటు సాగింది, వాళ్ళిద్దరు కూడా తోపులాట కూడా. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కస్టమర్ తెలియజేసింది ఒకటే, మీరు పోలీసు అంటున్నారు కదా, మీరు బాధ్యతాయుతంగా మీరు వచ్చి తీసుకోవాలి కానీ రువాబు చేయడం కరెక్ట్ కాదు, మీరు ఎక్కడ పోలీసు, మీ వివరాలు తెలపండి అంటూ కూడా నిలదీయడం జరిగింది. ఆ వెంటనే ఆ నిర్వాహకురాలు మహిళ, మీరు పోలీసులకు తెలియజేస్తాం, మీరు పోలీసు అయితే కూడా ఇలా ప్రవర్తించాలంటూ కూడా, ప్రవర్తించడం సబబు కాదంటూ కూడా ఆమె చెప్తూనే అలిపిరికి పోలీసులు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అలిపిరి పోలీసులు ఎవరైతే అక్కడికి వచ్చి ఏఎస్ఐ అని చెప్తున్నాడో అతను బైక్ మీరు తీసి పెట్టుకోండి, మేము వస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి కస్టమర్ ఆ బైక్ కీస్ కూడా తీసి పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నా బైక్ కీస్ నాకు ఇవ్వు అంటూ కూడా ఏఎస్ఐ రాము అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇద్దరు కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ కస్టమర్ మాత్రం కొంత సానుకూలంగానే, మీరు ఒక అధికారి కదా ఇలా చేయకూడదంటూ కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా అతను దాడి చేసినటువంటి నేపథ్యంలోనే తిరిగి ఇతను కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ వ్యవహారం సంబంధించి అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. కరీజ్ పాయింట్ సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా జరిగిన విషయాలంతా పూర్తిగా పోలీసులకు తెలిపినటువంటి నేపథ్యంలో కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా మాత్రం ఏఎస్ఐ రాము మీద తగిన చర్యలు ఉండబోతున్నాయన్నది మాత్రం కొంత ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే చూడాలి ఇట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా చాలామంది ఇలా రుబాబు చేసే పోలీసులకి ఇదొక ఖచ్చితంగా గుణపాఠం అవుతుంది. సహజంగా పబ్లిక్ భయపడతారు. ఎందుకు? మీరు వేసుకున్న యూనిఫామ్ చూసి, రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని చూసి భయపడతారే తప్ప ఏదో ఎక్కడి నుంచో దిగొచ్చినట్లు కాదు. చాలామంది, అందరూ అని నేను చెప్పడం లేదు, కానీ చాలా చోట్ల ఇలాంటి పోలీసులు ఉన్నారు. ఇలా దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రుబాబు చేసేవాళ్ళు. 10 రూపాయలు టీకి ఇవ్వడానికి కూడా ఏడుస్తుంటారు. తిన్న టిఫిన్కి ఒక 50 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తుంటారు. ఇదిగో ఇక్కడ ఏడ్చాడు కదా, ఇలాగే ఒక 100 రూపాయలు 200 ఉంటుంది మహా అయితే తిన్న చికెన్ కర్రీ పులావ్కి. అది ఇవ్వడానికి ఏడ్చి చివరికి రుబాబు చేసి వాళ్ళతో తన్నులు తిని డిపార్ట్మెంట్ పరువు తీశాడు. ఇప్పుడు అది కూడా మందు తాగి వెళ్ళి అక్కడ. సో పబ్లిక్ ఖచ్చితంగా అవేర్నెస్ ఉంది. ఒక స్థాయి దాటిన తర్వాత పబ్లిక్ కూడా ఇవాళ ఊరుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడులాగా పోలీసులను చూడంగానే పరిగెత్తే పరిస్థితి లేదు. ఇది చాలామంది పోలీసులు, అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇది అందరూ కాకపోయినప్పటికీ చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కాస్త
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇకనైనా మారాల్సిన అవసరం ఉంది. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్ లోకల్ పోలీస్ని. ఈ విషయంలో వెంటనే రెస్పాండ్ అయ్యి అతను కీ తీసుకోండి, బైక్ కీ లాక్కోండి, అక్కడే ఉంచండి, మేము వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు డిపార్ట్మెంట్ వ్యక్తి అయినప్పటికీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి పబ్లిక్ కోసం నిలబడ్డారు. వీ మస్ట్ అప్రిషియేట్ దెమ్ ఖచ్చితంగా. సో ఇతని మీద చర్యలు ఉండబోతున్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉన్నతాధికారులు కూడా కానిస్టేబుల్స్కి అయినా సరే, బీట్ కానిస్టేబుల్స్ కానీ ఇంకెవరికైనా సరే, లోకల్గా బయట ఉండేటువంటి చిన్న స్థాయి అధికారులకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. షాపుల దగ్గర లేదంటే చిన్న చిన్న విషయాల దగ్గర కక్కుర్తి పడొద్దు, డిపార్ట్మెంట్ పరువు తీయొద్దు, ఒకవేళ తీస్తే మాత్రం మీ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఉన్నతాధికారులు 1కి 10 సార్లు గట్టిగా చెప్పాలి. ఇలాంటి వాళ్ళ విషయంలో కొంచెం కఠిన చర్యలు తీసుకున్నప్పుడే మిగతా వాళ్ళు కూడా మారుతారు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీ ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇలాంటి పోలీసులు ఉన్నారా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, చాలామంది సమాధానం చెప్తున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మీ ఏరియాలో ఇలాంటి పోలీస్ అధికారులు మీ ఏరియాలో ఉన్నారా కామెంట్ చేయండి అంటే ఉన్నారు అని చెప్పేసి 82% చెప్తున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో ఎక్కడో చోటు ఇలాంటి వాళ్ళు తగులుతున్నారు. సో ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ ఒక్క ఏరియాలోనే కాకుండా ప్రతి ఏరియాలో కానిస్టేబుల్స్కి, ఎస్ఐలకి, ఏఎస్ఐలకి ఇలా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఇలా కక్కుర్తిపడి డిపార్ట్మెంట్ పరువు తీయొద్దు, మన మీద ఉన్న రెస్పెక్ట్ని పోగొట్టొద్దు దయచేసి. ఒకవేళ ఏదైనా ఇలాంటివి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాలి. అప్పుడే కొంత ఇలాంటి వాళ్ళు కంట్రోల్ అవుతారు. చిన్న పాపం వీధుల్లో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రోజుకి 500, 400 సంపాదించుకునే వాళ్ళు, లేదంటే 1000 రూపాయలు సంపాదించుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుబాబు చేస్తే ఏమొస్తుంది? ఆ పాపం ఎందుకు? ప్రభుత్వాలు అధికారాలు ఇచ్చి, జీతాలు ఇచ్చి, అంత గౌరవాన్ని ఇస్తే సమాజంలో ఇలాంటి 100-200 కోసం దిగజారిపోయి అధికార దుర్వినియోగానికి పాల్పడి పేదవాళ్ళ రక్తం పీల్చిన ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మరొకసారి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని నేను మరొకసారి మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. టేక్ ఏ లుక్. డబ్బులు ఇవ్వలేదా?